నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పోలీసులు సంఘ విద్రోహులుగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు శ్రీకారం, మంత్రి ఆనం రామనాథరెడ్డి. రాజధాని విషయంలో వైకాపాది సెల్ఫ్ గోల్, టీడీపీది సెల్ఫ్ డబ్బా, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. అన్నమయ్య జిల్లా కోళ్లవయాలు గ్రామంలో మరణాయుధాలతో దాడి. బైరెడ్డిపల్లి కామిదొడ్డి గ్రామంలో గంగజాత వేడుకలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పుత్తూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగిన వైసీపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలపై నిరసన చేస్తే వైసీపీ వారిపై కేసులు పెడుతున్నారని, రాష్ట్రంలో పోలీసులు సంఘ విద్రోహ శక్తులుగా పనిచేస్తున్నట్లు ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైందని, తనపై కూడా తప్పుడు కేసులు బనాయించి వేధించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ అండతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, కూటమి ప్రభుత్వం కాపులకు చేసిందంటూ ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, కృపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ ఇప్పించి 18 రోజుల పాటు జైల్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు. దానివల్ల వాళ్ళే తీవ్రంగా నష్టపోయారు. అన్యాయంగా అక్రమంగా ఒక నాయకుడిని జైల్లో పెట్టారనేటువంటి భావన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యూట్రల్ గా ఆలోచించే ప్రజల్లో కూడా ఆ రకమైన అభిప్రాయాలు. 2 సంవత్సరాల కాలంలో కాకీ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, ఐపీసీ వ్యవస్థని, ఐపీఎస్ వాళ్ళని ఎంత దారుణంగా ఉపయోగించుకున్నారో అంత దారుణంగా ఉపయోగించుకున్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం కాదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఫాల్స్ కేసులు పెట్టి జైళ్లకు పంపించి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. 18 రోజులు మాత్రమే, కొంతమంది 3 నెలలు, 4 నెలలు, 8 మాసాలు, 9 మాసాలు, సంవత్సరం పాటు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, పోలీసులతో మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేస్తే అణిచేటటువంటి కాపు కార్పొరేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిధులు కేటాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిధులు కేటాయించలేదు సక్రమంగా అని చెప్పేసి చాలా మాట్లాడారు. ఇవాళ 2 సంవత్సరాలు అయింది ఓటమి ప్రభుత్వం వచ్చి, పవన్ కళ్యాణ్ గారి అండతో వచ్చినటువంటి ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, ఏం చేశారు మీరు? ఒక లోన్లు ఇచ్చారా? ఒక విదేశీ లోన్లు ఇచ్చారా? కాపు కార్పొరేషన్ ఫండ్స్ ఎంత ఇచ్చారు? అదే దీనిలో ఈ కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద స్టడీ చేస్తాం. నేను ముఖ్యంగా జనసేన నాయకులు అడుగుతా ఉన్నా, అయ్యా ఇప్పటికైనా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని, ఎందుకంటే మీరు భాగస్వాములు కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని గొగ్గోలు పెడుతున్నారు. లెక్కలు కనిపిస్తా ఉన్నాయి. కాపులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ లో నిధులే కేటాయించుకోకుండా కాపులకు అన్యాయం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయవలసినటువంటి బాధ్యత జనసేనకు లేదని అడుగుతాం. ఎందుకంటే జనసేన అంటే కాపులు ఎగబడేసి ఓట్లేశారు. జనసేనకి వేయటం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా వేశారు. వేసే చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి బలిజిలే కారణం అనేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడి ఉన్నది. కాబట్టి బలిజలకు ఏం న్యాయం చేశారు అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు నోరు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. నోరు ఎత్తకపోతే కాపు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మాకు ఇక్కడ కాపు సంఘానికి సంబంధించి ఈ రాయల్ గారు ఇచ్చాడు, జాతీయ కాపు సంఘం నాయకులు బలిజరాయుడు గారు, గోపి రాయల్ గారు. తప్పనిసరిగా దీని మీద మేము స్టడీ చేస్తాం. ఎంతెంత కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ ఆంధ్రజ్యోతి లేదా TV5 ఇవన్నీ కూడా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి వీకెండ్ లో దుర్భాషలాడితే దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాథరెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలు సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో సుమారు
9.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం నేపథ్యంలో ముందస్తుగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వం అంశమని, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాల్సి ఉందన్నారు. దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు రానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించినట్లు చెప్పారు. గోదావరి నది ప్రవహించే 212 కిలోమీటర్ల మేర పుష్కర స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి సమీక్ష కూడా చేశారు. వారు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనేక విషయాలని వారు ప్రస్తావన చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మా అందరికన్నా చంద్రబాబు నాయుడు గారికి పుష్కరాల విషయంలో చాలా అనుభవం ఉంది. ఎందుకంటే గడిచిన ఇప్పుడు జరిగే ఈ 3 పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాజమండ్రి ఒడ్డే కాదు, గోదావరి పరివాహక ప్రాంతం అంతా భద్రాచలం దాటాక మన రాష్ట్రంలో మొదలుపెట్టాక ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో, అలాగే చివరిన సముద్రంలో కలిసే వరకు ఈ గోదావరి పుష్కరాలు పరివాహక ప్రాంతం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇవాళ మనం రాజమండ్రి ఈ యొక్క నగరంలో దాదాపు 9,55,00,000 రూపాయలతో 6 పనులకి శ్రీకారం చుట్టాం, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంటు సభ్యులు, జిల్లా మంత్రివర్యులు, జిల్లా ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఇది ఒక 2 వారాలకు ముందే అందరం కలిసి మాట్లాడుకున్నాం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి, ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఆలయాల పునర్నిర్మాణం రాబోయే సంవత్సరానికి పూర్తి కావు, అందుకని ముందుగానే ఇవన్నీ మొదలు పెడతామని చెప్పి అనుకొని ఈ యొక్క 6 పనులకి 9,55,00,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసి పనులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. పందిరి మహాదేవుడు శ్రీ కోటిలింగాల సత్రం, కోటిలింగాలపేట, అలాగే దానికి 3 కోట్ల రూపాయలు. రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముఖమండప నిర్మాణం 1 కోటి రూపాయలు. రాజమండ్రి నూనె వర్తకుల అన్నదాన సమాజం 70 లక్షలు. రామలింగ చౌడేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణానికి 55 లక్షలు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైకాపా పార్టీ గందరగోళంలో అయోమయంలో ఉందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని విశాఖపట్నం మార్చాలని సర్వ ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని విమర్శించారు. 3 ముక్కలాట ఆడి రాష్ట్ర ప్రజలను గందరగోళంలోకి నెట్టి ప్రస్తుతం మావిగాంతో వైకాపా నవ్వుల పాలైందన్నారు. రాజధాని విషయంలో టీడీపీ సెల్ఫ్ డబ్బా వాయించుకుంటున్నట్లు ఆరోపించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వము గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని, దానికోసం కృషి చేయాలని కూటమి ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు రమేష్,
ఏపీసీసీ ఉపాధ్యక్షుడు రామ్ భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేత టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. రెండవది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్. మూడవది విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించాలి. ఈ 3 వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ఈ 3 వరాలు అమలై ఉండేటి, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు విభజన తర్వాత కంటిన్యూస్ గా అవి రావడంతో ఈ 3 వరాలు అమలుకు నొచ్చుకోలేదు. పర్యవసానంగా ఈనాడు రాష్ట్రం వచ్చేసి అనేక విధాలుగా నష్టపోయింది. ప్రస్తుతం ఈ 2 పార్టీలు ఈ యొక్క రాజధానికి, అమరావతి రాజధానికి చట్టబద్ధ కల్పించిన విషయంలో ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు, మరొక వైపేమో చంద్రబాబు నాయుడు సెల్ఫ్ డబ్బా వాయించుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది, రాజధానికి సంబంధించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇది కాంగ్రెస్ స్టాండ్ అని మొదటి నుండి చెప్తున్నాం. కానీ వీళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి కూడా రాజధాని మీద ఒక నిశ్చిత అభిప్రాయం లేదు, ఒక కన్ఫ్యూజన్, గందరగోళం. మరి ఈ విషయంలో సెల్ఫ్గా కొడుతున్నాడు. 2019 వరకేమో రాజధాని అమరావతి, నేను ఇల్లు కూడా కొనుక్కున్నా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అన్నాడు. విశాఖపట్నానికి తరలించాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయినాడు. ఇప్పుడు మళ్ళా కొత్త పొలా ఎదుకున్నాడు, మావీగన్ అంటారు, అబ్బరకదబ్బరా అన్నట్టు ఉంది. మచిలీపట్నంలో ఎంఏ తీసుకున్నాడు, విజయవాడలో బిఏ తీసుకున్నాడు, గుంటూరులో జీఎం తీసుకుని అదేదో పెద్ద కొలంబస్ అమెరికాను అనుకున్నట్టు, వాస్కోడ్ గామా ఇండియాను అనుకున్నట్టు, పెద్ద ఇన్వెన్షన్ చేసినట్టు మావీగన్ అని ఆయన చెప్పడము, వాళ్ళ వంది మగదులు అదేదో అద్భుతమైనట్టు వచ్చేసి వాళ్ళు ప్రచారం చేయడం. అన్నమయ్య జిల్లా కోళ్లబైలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. భూ తగాదాల విషయంలో మరణాయుధాలతో ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. కోళ్లబైలు గ్రామంలో భూ తగాదాల నేపథ్యంలో శ్రీనివాసరావుకు చెందిన భూమిలోకి ప్రత్యర్థులు కత్తులు, ఇతర మరణాయుధాలతో చొరబడి కాంపౌండ్ వాల్ ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. దీంతో శ్రీనివాసరావు అస్వస్థకు గురి కావడంతో మదనపల్లి హాస్పిటల్ కు తరలించారు. శ్రీనివాసరావును ఎమ్మెల్యే షాజహాన్ భాషా, మాజీ ఎమ్మెల్యే రమేష్ లు పరామర్శించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మదనపల్లిలో కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి కామితోటి గ్రామంలో గంగజాత వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే గంగ జాతరను కామితోటి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
జాతర సందర్భంగా అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి పొంగలు నైవేద్యాలు పెట్టి పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, బైరెడ్డిపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేవుడే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పోలీసులు సంఘ విద్రోహులుగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు. గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు శ్రీకారం, మంత్రి ఆనం రామనాథ్ రెడ్డి. రాజధాని విషయంలో వైకాపాది సెల్ఫ్ గోల్, టీడీపీది సెల్ఫ్ డబ్బా, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. అన్నమయ్య జిల్లా కోళ్లవయాలు గ్రామంలో మరణాయుధాలతో దాడి. బైరెడ్డిపల్లి కామిదొడ్డి గ్రామంలో గంగజాత వేడుక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ వరకు కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.